చేయి పట్టుకోవడమే ప్రార్థన. ఆయనలాగా జీవించాలని, నీలా ఉండాలని, నీలా బ్రతకాలని ఆశ, చిన్న ఆశ. పాటలు పాడితే రాదు, పాటలు పాడితే రాదు. మీరు ప్రతి ఏడాది ఆశ ఆశ అంటూనే ఉంటారు, మీరు ఎప్పుడు ఆయనలాగా ఉండలేరు. ఏడబ్ల్యూ టోజర్ అందుకే అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడనే ఆడరు, కాకపోతే పాడతారన్నాడు. ప్రార్థనలో మీరు ముల్లోకాలని కదిలించాలనుకుంటూ ఉంటారు పాపం. మీరు ప్రార్థన చేస్తే ఏదో కదిలిపోద్ది, ఏదో జరిగిపోద్ది. ప్రార్థనలో కదిలించబడాల్సింది ప్రార్థించేవాడే. నువ్వు నీకు కావాలి ప్రార్థన, నీ బ్రతుకు మారడానికి ప్రార్థన, నువ్వు నీతిగా సత్యంగా జీవించడానికి, నీవు శక్తి పొందడానికి ప్రార్థన. అందుకే దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకోకండి. మీరు ప్రార్థనలో బ్రతకండి, ప్రార్థనలో గడపండి. అడగండి, గోజాడండి ఆయన్ని, నాయన నాకు కావాలి, నీలా జీవించడం కావాలి, పాపం పైన విజయం కావాలి, సత్యవర్తనమైన జీవితం కావాలి, నిజాయితీగా ఉండడం కావాలి, నిజం చెప్పే దమ్ము ధైర్యం కావాలి. నాకు చేత కావట్లేదు. అది ప్రార్థన ప్రభావం. మీరు నిస్వార్థంగా ప్రార్థన చేయడం మొదలెట్టినప్పుడు దేవుడు మీ ప్రార్థనకి ప్రసన్నుడవుతాడు. తలవొగ్గి సింహాసనం పైనుంచి మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీకు చెయ్యందిస్తాడు, మిమ్మల్ని నిలబెడతాడు. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయన ప్రార్థన ఎలాంటిది? అయ్యా, మా అమ్మ అవసరాలు తీర్చు, వితంతు అయిపోయింది, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి, వీళ్ళు జాగ్రత్త అయ్యా. ఇప్పుడేం చేశాడు ప్రార్థన? చేశాడు ఎప్పుడైనా? అయ్యా నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఒక ఇల్లు ఇవ్వయ్యా, ఇంకెక్కువ కాలం ఏం లేదయ్యా, 3 సంవత్సరాలేనయ్యా. ఎప్పుడైనా అడిగాడా? నెవర్ హీ ఆస్క్డ్.